శ్రేయ గ్రూప్ సంస్థల ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి. కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన కేసులో శ్రేయ గ్రూప్ సంస్థపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతో ఓ సంస్థ కర్నూలులో భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశ చూపి మార్కెటింగ్ పేరుతో ఓ సంస్థ కర్నూలులో భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశ చూపి పీబీబీ, విఐపి పేర్లతో పెట్టుబడి పథకాలు అంటూ ప్రజలను ఆకర్షించింది. దాదాపు 8,128 మంది డిపాజిట్ల నుంచి సుమారు 206 కోట్లను కొల్లగొట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సిఐడిని ప్రభుత్వం ఆదేశించింది. శ్రేయ గ్రూప్ సంస్థకు చెందిన ఆస్తుల్ని నిందితులు హేమంత్ రాయ్, సంగీత్ రాయ్ పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు సిఐడికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. జూపాడు బంగ్లా మండలం పారుమంచలలోని దాదాపు 51 ఎకరాలను జప్తు చేయనున్నారు సిఐడి. ఈ కేసులో A1గా ఉన్న A1గా శ్రేయ గ్రూప్, A2గా హేమంత్ కుమార్, A3గా సంగీత్ రాయ్ ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. మోసం చేసిన సొమ్ముతో పలు చోట్ల భారీ ఆస్తులు కూడబెట్టినట్టు సిఐడి గుర్తించింది. దీంతో తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.